శ్రీనివాస్ జేసీగా ఓకే. ఏ పేరు మీది? సుధా. ఏమేమి చేస్తున్నారు? నా పేరు సార్ వెంకటేష్ సార్, A22 అసిస్టెంట్ సార్. ఈఆర్ఓస్ ఎస్టాబ్లిష్మెంట్, కంపాషనేట్ అపాయింట్మెంట్స్, రెవెన్యూ సర్వే ట్రైనింగ్, సర్వే మెయింటెనెన్స్ టెస్ట్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సోషల్ సీనియర్ స్టేట్స్ స్టేట్ ఫంక్షన్స్ ఓటీసీ వాటర్ ట్యాక్స్ సార్ ఎల్లాచారు సార్ తెలుసు. జేసీ గారు అప్రూవల్ తర్వాత ఎన్ని రోజుల్లో మీరు కూడా ఎనేబుల్ చేయగలుగుతున్నారు తహసీల్దార్స్కి? మీరు ఈ ఆఫీస్లో ప్రొసీడింగ్ని అప్రూవ్ చేస్తారు, అదే మీరు తహసీల్దార్కి డిస్పాచ్ చేస్తారు, అంతే కదా? ఆ 24 ఎందుకు పెండింగ్ ఉన్నాయి? మీరు ఇంకా పుటప్ చేయాలి. ఒక వారానికి ఎన్ని వెబ్లైన్ కరెక్షన్స్ అవుతున్నాయి? వారానికి ప్రజెంట్ అయితే నాకు సెన్సెస్ వర్క్ అది కూడా చాలా. వారానికి ఎన్ని అవుతున్నాయి? పర్ డే 2 చేయొచ్చు పర్ డే. సో మీరు చేయాల్సింది ఏంటంటే వెబ్లైన్ కరెక్షన్స్ వారానికి ఏమొస్తాయి, వారానికి స్టాటిస్టిక్స్ వారానికి 20, వారానికి 14, 15 చూసుకోవాలి. ఎవ్రీ వీక్ 15 పెద్ద నాలుగు చూడాలి. వారం ఎక్కువ చేయొచ్చు, తక్కువ మాత్రం చేయకూడదు. ఇప్పుడు టపాలు ఎలా వస్తాయి? సిసి గారు, డిఆర్ గారు, కలెక్టర్ గారు పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఆడియోస్ రిపోర్ట్ పంపిస్తారు, రిపోర్ట్ ఇస్తారు. అవన్నీ కలెక్టర్ గారికి కలెక్టరేట్కి వచ్చేస్తాయి. నా టేబుల్ పైన రావాలా? తర్వాత నా మెయిల్ ఐడి పంపించింది కూడా నా టేబుల్ పైన రావాలి, అంతే కదా? సార్ నేషనల్ హైవేస్ అయితే 6 నేషనల్ హైవేస్ జనరల్ అండ్ సీనియర్ సార్ ఆర్బిట్రేషన్. ఓకే. కలెక్టర్ గారి దగ్గర ఉన్న ఆర్బిట్రేషన్ ఎన్ని ఉన్నాయి? ఆర్బిట్రేషన్ కేసెస్ సార్ సూపరింటెండెంట్ మీరే గారు ఇన్ఛార్జ్. ఎనీ ఇష్యూస్ అమ్మా ల్యాండ్ మీ పేరు, మీ డెసిగ్నేషన్, ఏం వర్క్ చేస్తారు? వాటర్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సార్. PRSL వర్క్ చేస్తాం. వారానికి ఎన్ని వస్తాయి మన PRS? కలెక్టరేట్లో 150 to 200. పేరుకే నాగుతున్నాం సార్. నేను సీనియర్ అసిస్టెంట్ సార్. మీరు ఫర్టిలైజర్ మీద ఇష్యూస్ వచ్చాయని చెప్పి ఫర్టిలైజర్ కంట్రోల్ రూమ్ లో పెట్టారు. నా పేరు శ్రీకాంత్ సార్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, PTRS మండల్ కోఆర్డినేటర్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళా ఇలా వచ్చి మోపిదేవికి వెళ్తుందా? అంటే కృష్ణ ఈ బ్రిడ్జ్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఇంకొక హైవే ఇది 16 అడ్డంకి ఏమేమి ఉండాలి? మనకి ఏరియా ఎవరు లేదా? అవునా సార్, అది ఏడీఓ కూడా ఒంగోలు ఉంటారు సార్. మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే ఎవరు? ఎన్ఐసికి అదే సార్, ఎఫ్ఈసి ఛార్జ్ బాపట్లకి రవికుమార్ సార్ అని ఆ సార్ ఒంగోలు ఉంటారు సార్. ఓకే. ఓకే. క్యాష్యూ అంటే అందులో క్యాష్యూ మాత్రమే, వేరే ఏమైనా కూడా చేసుకోవాలా? స్టాటిస్టిక్స్ వారానికి 20, వారానికి 14, 15 చూసుకోవాలి. ఎవ్రీ వీక్ 15 పెద్ద నాలుగు చూడాలి. వారం ఎక్కువ చేయొచ్చు, తక్కువ మాత్రం చేయకూడదు.
మాకు ప్రెస్ మీట్ తీసుకుంటే మామూలుగా ఇక్కడ పద్ధతిలో చూపినట్టు పేపర్ పెట్టి డేట్స్ అండి ఆన్లైన్ కూడా తపాలా వస్తే రిసీవ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు టపాలు ఎలా వస్తాయి? సిసి గారు, డిఆర్ గారు, కలెక్టర్ గారు పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఆడియోస్ రిపోర్ట్ పంపిస్తారు, రిపోర్ట్ ఇస్తారు, అవన్నీ కలెక్టర్ గారికి కలెక్టరేట్కి వచ్చేస్తాయా? కాబట్టి నా టేబుల్ పైన రావాలా? తర్వాత నా మెయిల్ ఐడి పంపించింది కూడా నా టేబుల్ పైన రావాలి, అంతే కదా? రైట్. అవసరం సార్ మన దాకా ఎలా చేస్తారు నేను రిజిస్టర్ పోస్ట్ పంపిస్తాను. జీవ ఉదయం సార్ నేషనల్ హైవేస్ అయితే 6 నేషనల్ హైవేస్ జనరల్ అండ్ ఎక్విజిషన్ కలెక్టర్ గారి దగ్గర ఉన్న ఆర్బిట్రేషన్ ఎన్ని ఉన్నాయి? ఆర్బిట్రేషన్ కేసెస్ సూపరింటెండెంట్ సార్ మీరే గారు ఇన్ఛార్జ్. ఎన్ని ఇష్యూస్ అమ్మా ల్యాండ్ అక్విజిషన్? ఉన్నాడా? మీ పేరు, మీ డెసిగ్నేషన్, ఏం వర్క్ చేస్తారు? వాటర్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ సార్ టీఆర్ఎస్ఎల్లో మంగళపాటి వర్క్ చేస్తాను. వారానికి ఎన్ని వస్తాయి మన టీచర్స్? కలెక్టరేట్లో 150 to 200 పేరు కే నాగరాజు సార్, నేను సీనియర్ అసిస్టెంట్ సార్. మీరు ఫర్టిలైజర్ మీద ఇష్యూస్ వచ్చినాయని చెప్పి ఫర్టిలైజర్ కంట్రోల్ రూమ్ లాగా పెట్టారు. నా పేరు శ్రీకాంత్ సార్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, పీటీఆర్ఎస్ మండల కోఆర్డినేటర్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళా ఇలా వచ్చి మోపిదేవికి వెళ్తుందా? అంటే కృష్ణ ఈ బ్రిడ్జ్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక హైవే ఇది 16 అడ్డంకి తర్వాత విడుగురాల. ఇదేంటి? ఏమేమి ఉండాలి? వీడియో కూడా ఉండాలని ఉంటుంది సార్ ఇందులో. మనకి ఏరియా ఎవరు లేదా? అవునా సార్, అది ఏడీలో కూడా ఒంగోలు ఉంటుంది సార్. మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే ఎవరు? ఎన్ఐసికి అదే సార్ ఎఫ్ఈసీ ఛార్జ్ బాపట్లకి రవికుమార్ సార్ అని ఆ సార్ ఉన్నారు సార్. ఒంగోలులో ఉంటుంది సార్. ఓకే, రాసుకోండి. ఓకే, క్యాష్యూ అంటే అందులో క్యాష్యూ మాత్రమే, వేరే ఏమైనా కూడా చేసేవాళ్ళ?